గైస్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేసీజీ. ఈ వీడియోలో మనం ప్రయాగ్రాజ్ కుంభమేళ వన్ డే ప్లాన్ గురించి తెలుసుకుందాం. వన్ డేలో ప్రయాగ్రాజ్లో తిరగవలసిన ప్రదేశాలను అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన మేజర్ సిటీ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేటట్టు చూసుకోండి. నేనైతే కొన్ని రోజులు ముందే వచ్చాను, మీరు కనుక వస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టు చూసుకోండి. వచ్చిన తర్వాత స్టే ఆప్షన్ చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడ రూమ్స్ దొరకకపోతే నేను రూమ్స్ గురించి 2 వీడియోస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో లేదా ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి. తరువాత త్రివేణి సంగం దగ్గరకు వెళ్ళి స్నానం చేయండి. గైస్, ఇప్పుడే మన స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరినైనా తీసుకొస్తే జాగ్రత్తగా చూసుకోండి, మిస్ అయితే దొరకడం చాలా కష్టం. స్నానం అయిన తర్వాత ఖచ్చితంగా నది ఒడ్డున ఉండే హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. దాన్ని బడే హనుమాన్జీ టెంపుల్ అంటారు. కుదిరితే అలోపి శంకరీదేవి, మనకామేశ్వర టెంపుల్, నాగవాసుకి టెంపుల్ కూడా వెళ్ళండి. తర్వాత చూడవలసిన ప్రదేశాలలో శివాలయ పార్క్ వెళ్ళండి. ఇది నైని బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. मुकेश कुमार खंडलवाल, हीरो होंडा शोरूम, रविंद्र गोठी, अरविंद गोठी, तरुणा चावड़ा, वर्षा अरोला, ललिता पवार। इस महाकुंभ में क्या अलग करने वाले हो महाराज? यह भक्ति मार्ग से ही उत्पन्न होता है संस्कार। संस्कार बच्चों को देना चाहिए बचपने में, बुढ़ापा जवानी काम का नहीं है। बुढ़ापा कुढ़ापा होता है। अरे सबसे बड़ी वो तेरी माँ, ओ पगले, सबसे बड़ी वो तेरी माँ। 9 महीने माँ उदर में रखती, खुद वो संभालती, आपको संभाला ओ भोले बाबा, सबसे बड़ी वो दुर्गा मैया। ఇంకా నైట్ కాళీఘాట్లో జరిగే లేజర్ షోని అస్సలు మిస్ అవ్వకండి. प्रयाग शब्द में प्र का अर्थ है प्रकृष्ट और याग का अर्थ होता है यज्ञ। इसीलिए इन 2 शब्दों से बना प्रयाग सबसे पवित्र स्थान माना जाता है. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.